నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు అయితే ఇటు డ్రైవర్లు కావచ్చు, సంబంధించిన కండక్టర్స్ పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు. ఇష్టానురీతిగా సజ్జన ఎందుకు జాబ్ నుంచి తొలగించవలసి వస్తుంది అని చెప్పేసి, అసలు కారణాలు లేకుండా ఎందుకు జాబ్ నుంచి తీసేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. అసలు ఇంకా ఏం జరుగుతుంది, సజ్జనార్ దగ్గరికి కలిసే ప్రయత్నం చేశారా, అసలు ఏం జరుగుతుంది ఆర్టీసీలో అని చెప్పేసి వాళ్ళ మాటలను కనుక్కుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతుంది నిజంగా? సజ్జనార్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటా ఉన్నాడు? వీళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు మొత్తం జాబులు లేకుండా ఇప్పుడు బయట? జాబులు లేకుండా 1100 మంది వరకు ఉన్నారండి ప్రజెంట్ ఆర్టీసీలో. రిమూవ్ అయ్యారు అంటే పూర్తిగా మమ్మల్ని సర్వీసుల నుంచి తీసి పక్కకు పడేశారు అన్నట్టు. అంటే గత ప్రభుత్వం ప్రైవేటైజేషన్లో భాగంగా మమ్మల్ని రిమూవ్ చేసి పక్కకు పడేశారు. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము పోరాటం చేస్తే డిసెంబర్ 2024 లోపల ఒక 3 మెయిన్ కమిటీ ఇచ్చారు. ఆ కమిటీతో మమ్మల్ని ప్రశ్నించి ఒక జీవో ఇచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ 1938 జీవో నెంబర్తో ఒక జీవో ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే అప్పీల్లో ఉన్న వాళ్ళు 30 రోజుల్లో ఏమని, ఆ 3 అప్పీళ్ళు అయిపోయి కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన వారికి 60 రోజులు ఏమని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఎప్పుడు ఇచ్చారంటే 24 ఏప్రిల్ 2025 రోజున ఇచ్చారు. ఇప్పటి వరకు 2 నెలల 10-15 రోజులు అవుతున్నది. ఆ జీవో కాపీని మా ఎండి సజ్జనార్ గారు దగ్గర పెట్టుకున్నాము, అమలు చేస్తలేరు. మీరు అమలు చేయని పలుమార్లు మేము బస్ భవన్కి వెళ్ళాము, ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి అమలు చేయండి సార్, గవర్నమెంట్ అయితే జీవో ఇచ్చింది కదా, గవర్నమెంట్ సుప్రీం కాబట్టి సరే మా పొరపాట్లు మా వల్ల జరగవచ్చు, మేము ఎందుకంటే పబ్లిక్లో చేస్తాం కదా రోడ్డు మీద పని, ఆ పబ్లిక్ కూడా జరుగుండ చిన్న పొరపాట్ల వలన మా ఉద్యోగాలు అవతల పడి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ సంవత్సరాలు అవుతున్నాయి. మేమే కాదు, తప్పు జరుగుండొచ్చు కాదంటలేం, మా ముఖాలు కూడా మా వెనుకున్న బ్యాక్ సైడ్ మా పిల్లలు కావచ్చు, మా భార్య కావచ్చు, మా తల్లిదండ్రుల ముఖాల్సిన ఉద్యోగాలు ఏమన్నా మేము రిక్వెస్ట్ చేసుకుంటే గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఆ జీవోను అమలు చేయాలి కదా. ఇప్పటివరకు ఏం చేశారంటే మొన్న ఆల్రెడీ మీదే ప్రాసెస్ నడుస్తుంది, మాకు 15 డేస్ నుంచి చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా ప్రాసెస్ నడుస్తున్నది. మొన్నటి వరకు ఏమన్నారంటే ఒకసారి లీవ్లో ఉన్నారన్నారు, ఆసారి సంతకాలు పెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి అంటే ఏమైపోయిందంటే సార్ గారు 8వ తారీఖున లీవ్ వెళ్ళిపోయారట మా ఎండి సజ్జనార్ గారు. మరి మేము పోయేసరికి సార్ లీవ్లో పోయారు. ఇన్ఛార్జ్ ఎండి వస్తారు, మరి ఇన్ఛార్జ్ని వచ్చేది ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఇచ్చేది ఇప్పుడు ఆ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు 16 నుంచి 18 మంది వరకు చనిపోయారు మా కార్మిక సోదరులు. అందుకని మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఇప్పుడు వచ్చే ఇన్ఛార్జ్ ఎండి గారు కావచ్చు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మన కన్స్ట్రక్షన్ మినిస్టర్ మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారిని కల్పించుకొని మా ఉద్యోగులు మాకిచ్చి మా కుటుంబాలు బాగుపడాలని ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే జరిగినాయి సార్, చిన్నయో పెద్దయో పొరపాట్లు జరిగినాయి. మేము ఏంటంటే ట్రాఫిక్లో చాలా రష్లు చాలా మనుషుల మధ్య పనిచేస్తున్నప్పుడు జరుగుండ చిన్నయో పెద్దయో పొరపాట్లు జరిగినాయి. మానవతా కోణంలోనే ఇవ్వమని మేము కోరుకున్నందుకు గవర్నమెంట్ స్పందించి మాకు ఒక జీవో కూడా ఇచ్చింది. ఏమని వీళ్ళందరినీ ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి, చివరి అవకాశం అనుకోండి, చివరి అవకాశం అని చెప్పినప్పుడు కూడా మరి మా ఈ ఆర్టీసీ అధికారులు ఇవ్వకపోవడం ఏంది, ఇది మా యొక్క ఆలోచన అన్నట్టు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలు తీసుకుంటున్నారు, మరి ఆ కాంట్రాక్ట్లో 1000 మంది భర్తీ చేసుకుంటే మేమే 1000-1100 మంది ఉన్నాం కదా. మేమైతే అనుభవం ఉన్న డ్రైవర్ ఉన్నాడు, బస్ తోలేతోడు, అనుభవం ఉన్న కండక్టర్ ఉన్నాడు. మరి వీరిని పక్కకి వాళ్ళని తీసుకోవడం ఏందో ఎంతవరకు అర్థం కాని విషయంలో దాంట్లో అది ఎందుకంటే అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, ఇష్టం ఉన్న జీతం ఇస్తారు, ఇష్టం ఉన్న జీతం ఇస్తారు. మరి వాళ్ళకంటే మేము 20 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు చేసిన వాళ్ళను మమ్మల్ని పక్కకు పెట్టడం ఏంది? దాని ఉద్దేశం బస్ భవన్ కూడా వెళ్ళాము. ఆ మేడం గారు ఏమంటారంటే సిపిఎం మేడం గారు ఆల్రెడీ సోమవారం నాడు మీటింగ్ పెట్టి దాని మీద మళ్ళీ ప్రాసెస్ చేసి మీకు ఉద్యోగాలు ఇస్తాం అనే మాట మీద ఉన్నారు. కాకపోతే చాలా సాగదీస్తున్నారు. ఈ సాగదీశుడు కాకుండా మమ్మల్ని తొందరగా, ఇప్పటికే చాలా బాధలు పడుతున్నారు, అప్పులు అయిపోయినాయి, పిల్లల చదువులు చాలామంది మధ్యలో అయిపోయినాయి. కాబట్టి నేను మీ ఛానల్ ద్వారా ఏం రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్కు అది తొందరగా మమ్మల్ని రిజిస్టర్ చేసి మా ఉద్యోగం మాకు వెళ్ళిపోతుంది. అంటే పొన్నం ప్రభాకర్ కూడా చాలాసార్లు చెప్పాడు, మా తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటే కార్మికులు రండి మాట్లాడుకుందాం కొంచెం సమయం ఏమైనా చాలాసార్లు చెప్తూ వస్తాం. ఆయన ఏం చెప్తున్నారు మరి ఇప్పుడు కలిసే ప్రయత్నం చేసిరా మళ్ళీ ఈ మధ్యలో? అయితే ఒకటంటే మేము పొన్నం ప్రభాకర్ని గత 2 మాసాలుగా 3 సార్లు కలిసినామండి. మేము ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్లో కలిసినాం, మా ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. ఆ సార్ గారు ఏమన్నారంటే ఏమి కమిటీ ఇచ్చినాం కదండి, కమిటీ చూసుకుంటుంది, జీవో ఇచ్చినాము, జీవో ప్రకారం ఇవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది, ప్రాసెస్ చేయాలి. ఓకే సార్ మీరు చెప్పినట్టు 60 రోజులు ఆగుదాం, మనము 60 రోజులు ఆగినాం. ఓకే 60 రోజుల మీద ఇలా ఇంకొక 15 రోజులు ఎక్కువ అవుతుంది, 75 రోజుల నుంచి ఆగుతున్నాం. మరి మన పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గారు స్పందించాలి కదా. మరి ఏమైందా మన డిపార్ట్మెంట్ నుంచి మన ఏంది అది ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కదా, మన రవాణా శాఖ నుంచి ఒక జీవో ఇచ్చినప్పుడు అది అమలు చేయాలి కదా. గవర్నమెంట్ జీవో ఇవ్వడం వరకే, శాసనాలు చేసేది గవర్నమెంట్, అమలు చేసేది అధికారులు. మరి అధికారులు అమలు చేయాలి కదా. అమలు చేసిన మా ఎండి సార్ గారు లీవ్లో పోయారు, కొత్త ఎండి గారు ఇన్ఛార్జ్ గారు వస్తున్నారు. ఆ సార్ రేపు వచ్చి నాకేం తెలుసు అనొచ్చు, ఇవ్వచ్చు. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్ తక్కువ, ఎందుకంటే వాళ్ళు హయ్యర్ చదువులు అవి గొప్ప చదువులు చదువుకున్నారు కాబట్టి ఇయ్యాడని మేము అనుకుంటలేము. వికాస్ రావు సార్ అయితే పాత నుంచి ఉన్నాడు, ఆయన మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వారి నుంచి జీవో వచ్చింది. ఇయ్యాల మాకు కల్పించుకోవాల్సిన మంత్రి గారు ఎందుకంటే గవర్నమెంట్ మంత్రులు అంటే గవర్నమెంట్ మనం ఎన్నుకున్నాము, మన ఓటింగ్ ద్వారా ఎన్నుకున్న మనకు మంత్రులు మనం పాలించడం ఎన్నుకున్నాం. వారు కల్పించుకొని ఈ ఉన్న మందికే కాకుండా ఇంకా మిగిలిన 500 మంది ఉన్నారు, 496 మందికి జీవో ఇచ్చారు, ఇంకా 500 మంది ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అని మేము గవర్నమెంట్ మనస్ఫూర్తి కోరుకుంటాం.
అన్న చెప్పండి అసలు ఎందుకు సజ్జనార్ ఈ విషయంలో ఎందుకు ఇట్లా చేస్తున్నాను ఇష్టారీతిగా జాబ్లు ఎందుకు తీసేస్తున్నాను అనుకోవచ్చు అసలు ఏంది అది దీన్ని అనుకున్నట్టు చెప్పండి. సజ్జనార్ ఎందుకు ఇట్లా జాబ్లు ఎందుకు తీసేస్తా ఉన్నాడు ఇట్లా ఇష్టారీతిగా జాబ్లు తీసేస్తే కనీసం ఎందుకు స్పందించట్లేదంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ఏంటంటే ఈ యొక్క ఉద్యోగాలని ప్రతి ఒక్కటి తీసేయాలనే విధానంతోనే ప్రతి ఒక్క కార్మికుడి మీద ఒక దమనకాండ చేస్తున్నాడు ఈరోజు. అరే ఎంతోమంది కష్టపడుతున్నారు ఈరోజు, ఎంతోమంది ఈరోజు అన్యాయంగా గురవుతున్నారు ఒక టిమ్ మిషన్ల వల్ల. అరే టిమ్ మిషన్ల వల్ల కానీ తర్వాత ఒక ఏది టికెట్ల ప్రభావం కానీ ప్రింట్ సరిగా రాకపోవడం కానీ చాలా వరకు ఈరోజు గురవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక టిమ్ మిషన్లు సరిగా లేకపోవడం, ఒక తర్వాత రావడం, దానివల్ల అది టీటీఐలు వాంటెడ్లే చేయడం కానీ అరే మీరు కావాలని చెప్పి చేసిరని చెప్పేసి ఆ టికెట్లు పట్టుకోవడం తిప్పి కొడితే ఎంత 20 రూపాయలు 30 రూపాయలు ఆ టికెట్లని చూసి అది కూడా వచ్చిన టికెట్లు 10 టికెట్లు ఆల్రెడీ ప్రింటెడ్ అయిపోయింది ఇచ్చేసినా కూడా ఇచ్చిన తర్వాత వచ్చి నువ్వు ఒక చీటీ పట్టుకొని దాన్ని నువ్వు ఇవ్వలేదు ఆ పెన్తో రాసినావు నువ్వే రాసేసినావు నువ్వే చేసినావు అని చెప్పేసి నా మీద తప్పేసి ఈరోజు అది ఏమాత్రం కూడా అది ప్రింట్ రాలేదు. వాస్తవానికి ఒక టిమ్ మిషన్ వల్ల ఖరాబ్ వల్ల ప్రింట్ రాకపోవడం వల్ల మళ్ళీ అది ప్రింట్ లేకపోతే మళ్ళీ ప్రింట్ ఇచ్చి మళ్ళీ అది టిమ్ వల్ల ఇట్లా కాదు అని అది కొట్టి మరి స్టక్ అయిపోయిన మిషన్ని కూడా అది చేసి మరి ప్రింట్ ఇచ్చాము. అది మళ్ళీ 10 టికెట్లు అది నువ్వు తప్పు చేసావని చెప్పి వాళ్ళు వాంటెడ్లీ అరాచకంగా రాసిర్రు. ఇది కాదని చెప్పి ఎంక్వైరీలో కూడా చెప్తే కూడా సీఏ వేదావతి మేడం గారు ఇది నువ్వు తప్పు చేసావని చెప్పి 1 సైడ్ రాసి నా మీద కేసు చేయడం జరిగింది. ఇది రిమూవ్ చేసి సస్పెండ్ చేసి ఆల్రెడీ నేను పట్నం మహేందర్ రెడ్డి సార్ గారు ఈరోజు చెప్పాను. ఆయన కూడా ఆ రోజు అప్పట్లో 2017లో నాకు ట్రాన్స్ఫర్ మినిస్టర్గా ఆయన నాకు ఒక ఉత్తరం ఆయన ఒక ఎకనాలజ్మెంట్ సిఫార్సు చేయడం జరిగింది. డివిఎం సార్ గడు ఇచ్చినా కూడా అతన్ని వినిపించుకోలేదు. ఇమీడియట్గా నన్ను రిమూవల్ సస్పెండ్ చేశారు. వాస్తవానికి నేను ఈరోజు కూడా ఇప్పుడు ఒక సొసైటీలోన ఒక కండక్టర్కి ఒక ఉద్యోగం తరఫు నుంచి అరే అమ్మని అరే ఒక ఉద్యోగం అంటే కండక్టర్ అరే ఒక మంచి పేరు ఉంటుంది ఒక రిలేటివ్స్ దాంట్లో కానీ ఒక కట్టుకున్న భార్య దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ. ఈరోజు అదే ఒక చిన్న ఉద్యోగం పోయిందంటే అరే ఏం చేసిండో కానీ వీళ్ళకి సమాజానికి తెలియదు, ఏ రిలేషన్షిప్లో తెలియదు. కానీ ఈ అరాచ్మెంట్ కానీ ఈ అరాచకమైన కండక్టర్ డ్రైవర్ల మీద ఈ ఉద్దేశం కానీ అది ఏం చేయకున్నా కూడా ఏ తప్పు చేయకున్నా కూడా వాంటెడ్లీ ఇది నువ్వు చేసినావు ఇది నువ్వు కొట్టేసినావు అంటే ఏం చేయలేదు. ఇక్కడ టిమ్ మిషన్ల వల్ల మేము చేసేదే ఉద్యోగాలు కండక్టర్ అది మేము టికెట్లు ఇస్తేనే మాకు కాంట్రిబ్యూట్ అవుతేనే మేము ఒక ఈపీకే తీసుకెళ్తాము మేము. అలా ఇక్కడ ఆర్టీసీలో మొదటిసారి తప్పు చేసినా కూడా క్షమించే అవకాశం ఏమి ఉండదు అన్న నిజంగా ఇందులో ఇలా క్షమించే అవకాశం అనేది ఏ చిన్న అవకాశం దొరికితే వాళ్ళని తీసేద్దామనే ఆలోచన ఉంటుంది తప్పితే ఇలా క్షమించడానికి అవకాశమే ఉండదు. ఒక టీటీఐ కావాలని చెప్పి రాస్తాడు, ఒక టీటీఐ ఏం అవసరం అని అరే ఒక టికెట్ దొరికితే చాలు మన మీద ఏం తప్పు చేద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. ప్రతి ఒక్కటి ఒక ఇంటెన్షన్తో కూడుకున్న జాబ్ ఇది. ఇప్పుడు బస్ మొత్తం ఫుల్ అయిపోయినప్పుడు ఎవరు ఏ టైంలో ఎక్కడ ఎక్కుతున్నారు ఏం కదా అని చూసుకోవడం, ప్రతి ఒక్కటి ఫుట్బోర్డులు ఉన్నారా ముంగట ఉన్నారా ఇంకా ఉన్నారా ప్రతి ఒక్కరిని చూసుకొని ఇవ్వడమే మా బాధ్యత, మా టికెట్స్ అది మా కండక్టర్గా బాధ్యత. కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు కానీ ఇంకోటి మాకు టిమ్ మిషన్లు ఏమైనా ఖరాబ్ అయినప్పుడు కానీ మా బాధ్యత ఏముంటుంది? అది టిమ్ మిషన్ ఖరాబ్ అయిందని చెప్తాము. అది ఎట్లయినా సరే ఒకటి ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత కూడా ఒక కండక్టర్ డ్రైవర్ మీద కూడా ఉంటుంది. కానీ ఆ టిమ్ మిషన్లు ఖరాబ్ అయినప్పుడు ఇట్లా ఖరాబ్ అయిందని చెప్పడం వల్ల అది తప్పు ఎందుకు అవుతుంది? అందువల్ల ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏవైతే టికెట్స్ అయితే ఉన్నాయో ఆ టికెట్స్ మేమేదో తినేసాము చేసామని చెప్పేసి ప్రతి ఒక్క దమనకాండ చేసి ఈరోజు ఏ టికెట్ అయితే దొరుకుతుందో ఏ టికెట్లు అయితే తీసుకోలేదో ఏ టికెట్ నుంచి ఇట్లా ప్రింట్ రాలేదో అని చెప్పేసి ప్రతి ఒక్క దానికి ఇట్లా చూసుకుంటూ పోతే ఏడ దొరుకుతా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. కానీ అట్లా కాదు. ఒక కండక్టర్ టిమ్ మిషన్ ఖరాబ్ అయితేనే ఆ టికెట్లు అనేది ఇవ్వకపోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందుకు మ్యాండేటరీ టికెట్స్ ఉండేవి, ప్రింట్ టికెట్స్ ఉండేవి. అవి టికెట్స్ అవన్నీ ఇచ్చుకుంటూ పోయేది. కానీ ఇప్పుడు ప్రింటెడ్ టికెట్ ఇప్పుడు ఒక మిషన్ నుంచి వచ్చినాయి కాబట్టి ఆ మిషన్ ద్వారానే ఇస్తున్నాము. అవునా? ఆ టైం ఇప్పుడు దగ్గర నేను 1 మంత్ దాదాపు 1 మంత్ నుంచి 4 టైమ్స్ నాకు చెకింగ్ అయింది. బండి ఎక్కిన 2017లో ఎక్కినాము. ఎక్కిన తర్వాత జూలైలో నాకు జూలై 2017లో నాకు చెక్ అయింది బండి. 3 సార్లు బండి చెక్ అయింది. లాస్ట్ టైం నాది 3rd టైం నాకు చెక్ అయ్యడం జరిగింది. వాంటెడ్లీ అది కూడా టిమ్ మిషన్ ఖరాబ్ అయిందండి.
ఒక ఇదొకటి ఏంటంటే సార్, ఇది ఒకటి దమనకాండ. వాస్తవానికి మా యొక్క ఉద్యోగాలని మాకు రిక్వెస్ట్గా మా యొక్క టిమ్ మిషన్లని ఖరాబ్ అయిందని చెప్తున్నాం. ఖరాబ్ అయిన మిషన్లనే ఈరోజు అయినా కూడా మేము టికెట్లు ఇచ్చి మా యొక్క కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించాం. కాకపోతే చిన్న తప్పు జరిగింది, అది టిమ్ మిషన్ ఖరాబ్ కావడం వల్ల అది టికెట్లు ఏదైతే ఈరోజు ఇవ్వలేకపోయినా కూడా దగ్గరకు వచ్చిన ఇవ్వలేకపోయినా అది ఏదైతే ప్రింట్ ఏదైతే రాలేదో ఆ ప్రింట్ని మళ్ళీ మేము ఏం చేసాము, ఆ టిమ్ మిషన్ ఖరాబ్ అయిన మిషన్ని మళ్ళీ బాగు చేసి లాస్ట్కి వచ్చే వరకు ఒక టీటీఐ వచ్చే లోపలనే టికెట్లు ఇష్యూ అయిపోయినాయి కూడా. ఒకటి సార్, మా టికెట్లు ఇది ఒకటి చిన్న తప్పు జరిగింది, తెలుసో తెలియక జరిగింది. ఆ తప్పుని క్షమించి మా యొక్క ఉద్యోగాన్ని మాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, చాలా రోజులుగా కూడా మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. మొన్న పెద్ద ఎత్తున ముట్టడి కూడా పిలిపివ్వబోతే కూడా ప్రభుత్వం ముందుకొచ్చి లేదు కొద్ది రోజులు ఆగండి, సమయం ఇవ్వని చెప్పి చెప్పింది. ఖచ్చితంగా మీకు ఏదో జరగబోతుందని వెయిట్ చేశారు, అయినా మళ్ళీ అదే పరిస్థితి. ఏం చెప్తారన్న మరి? నా పేరు యలమర్తి ప్రసాదరావు, సత్తుపల్లి డిపో కండక్టర్ని. నేను రిమూవ్ అయ్యి ఇది 3 సంవత్సరాలు దాటిపోయింది. మేము ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ప్రభుత్వం మేము కోల్పోయిన ఉద్యోగాలను మాకు ఇమ్మని రీఇన్స్టేట్ చేయమని చెప్పేసి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ ఇక్కడ ఎండి సజ్జనార్ గారు మా ఉద్యోగాలను మాకు ఇవ్వకుండా ఆయన తాత్సారం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మేము మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోయేలాగా మీ ఛానల్ ద్వారా మేము ప్రయత్నిస్తున్నాము. మేము ఎన్నిసార్లు వచ్చినప్పటికీ మేము అధికారులను కలిస్తే వారు ఏం చెప్తున్నారు, మీ పనే జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది, మీ పనే జరుగుతుందని చెప్తున్నారు. మరి సెక్రటేరియట్కి పోతేనేమో ఏమంటున్నారు, మంత్రి గారి పేషీలోకి వెళ్తే మీకోసం ఒక జీవో జారీ చేశాము, ఆ జీవో మరి బస్సు భవన్కి వెళ్ళిపోయింది, మన ఎండి సజ్జనార్ గారిని కలిసి మీ ఉద్యోగాలను మీరు అక్కడ తీసుకోండి అని చెప్పేసి వారు చెప్తున్నారు. మేము సజ్జనార్ గారిని కలవాలని మేము బస్సు భవన్కి వెళ్తే అక్కడ సజ్జనార్ గారు ఉండి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు మేము ప్రయత్నించినా ఇదే విధంగా జరుగుతుంది. మరి ఇంకెవరిని కలవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి మా సమస్యలు? రవాణా శాఖ మంత్రి గారిని కలవటం జరిగింది. రవాణా శాఖ మంత్రి గారు ఏమంటున్నారు, నాకు సజ్జనార్ నా మాట వినట్లేదయ్యా అని చెప్పేసి అంటున్నారు. మరి మా సమస్య పరిష్కారం కావాలంటే మరి మేమేం చేయాలి? ఈ మీడియా ద్వారాగా మేము సీఎం గారిని కోరుకుంటున్నాము. మా సజ్జనార్ మాట వినట్లేదు అంటే సజ్జనార్ ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నట్టు? ఒక ప్రభుత్వం యొక్క అధికారే కదా, ప్రభుత్వం చెప్పినట్టు వినాలి కదా. అంటే రవాణా శాఖ మంత్రి మాట్లాడిన మాటను ఎట్లా చూడొచ్చా నిజంగా? సజ్జనార్ వినట్లేదు అనడం. రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు చెప్పినా కానీ ఆయన మా ఉద్యోగాలు మాకు ఇవ్వట్లేదంటే చూడండి, మరి ఎండి గారి యొక్క సజ్జనార్ గారి యొక్క ఆలోచన విధానం ఏంటి మీరు అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము మీకు తెలియజెప్తున్నాము. వారి యొక్క స్వభావం ఏది, కార్మికుల్ని అణచివేయాలి, కార్మికుల్ని ఉక్కుపాదంతో అణచివేయాలి అనేటటువంటి ఆయన ఉద్దేశం తప్ప ఇక్కడ వేరే విషయం ఏం కనపట్టలేదు. అంటే ఇక్కడ ఉన్నాడు ఏదైతే ఎంతమంది అయితే రిమూవల్ అయ్యాలో అంతా కూడా మొదటిసారి అనుకోకుండా చేసిన తప్పు వల్ల తీసేశారని చెప్పేసి, అంటే అనుకోకుండా చేసిన తప్పు కూడా క్షమాభిక్ష ఏం అవకాశం ఉండదు మొదటిసారి చేసినందుకు కూడా ఇందులో? ఓకే, ఉంది. టీజీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి కాండక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్లో పొరపాటు జరిగి రిమూవల్ అయినప్పటికీ, ఒకటి కాదు 3 సార్లు రిమూవల్ అయినప్పటికీ ఆర్టీసీలు మళ్ళీ రీఇన్స్టేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్నా కూడా ఆయన మమ్మల్ని లక్ష్య పెట్టకుండా ఆర్టీసీ సంస్థ నుంచి మొత్తాన్ని బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప రెండో పని చేయట్లా. ఏంటి ఆయన కలిసి వచ్చేది అంటే ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అవుట్సోర్సింగ్లో తీసుకుంటున్నారు. ప్రభుత్వం మాకు జీవో ఇచ్చి మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెప్తా ఉంటే ఎండి సజ్జనార్ గారు అవుట్సోర్సింగ్లో డ్రైవర్లని కండక్టర్లను తీసుకొని మా పొట్టగొడుతున్నారు, మమ్మల్ని మా గొంతులు నొక్కేస్తున్నారు, మా పైన దమనకాండ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఆర్టీసీలు ఇట్లా ప్రవర్తిస్తే ఎవరైనా కొత్త యువత కూడా రావాలనే ఆలోచనతో ఉంటారు, కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు. అంటే వాళ్ళంతా వచ్చే అవకాశం ఉందా మరి నిజంగా ఆర్టీసీలో? మళ్ళీ ఎవరైనా కొత్త యువత వచ్చే అవకాశం ఉందా ఇట్లా బిహేవ్ చేసి? ఏంటది మళ్ళీ ఒకసారి? కొత్తగా ఎవరైనా యువత ఆర్టీసీ డ్రైవర్ కావాలనో లేకపోతే కండక్టర్ కావాలనో చెప్పేసి చాలా కోరికలు ఉంటాయి, వాళ్ళు ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత? లేదు, అటువంటి అవకాశం లేదు. ఎందుకు లేదు ఏమిటి అంటే ఆర్టీసీలోకి ఇప్పుడు
అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటే ఇంకా ఇంతకంటే ఎక్కువగా వాళ్ళని హెరాస్మెంట్ చేసేటటువంటి అవకాశం ఉంది. యువత రాబోయే కాలంలో ఆర్టీసీ సంస్థలో పనిచేయటానికి మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు చాలా క్లియర్గా దగ్గరగా కనపడుతున్నాయి. ప్రభుత్వానికి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, మేము కోల్పోయిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి. మా ఉద్యోగాలు మాకు ఇవ్వటం కోసం మీరు చేసినటువంటి ఆ జీవోని మీరు అమలు చేసే విధంగా మీరు జోక్యం చేసుకొని సీఎం గారు మా ఉద్యోగాలు మాకు ఇస్తే బాగుంటుందని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అయితే మీరు సీఎంగా అవ్వటానికి, మీరు ఈ రోజున సీఎం పీట మీద ఉండటానికి ఆర్టీసీ కార్మికుల యొక్క కాంట్రిబ్యూషన్ కొంత ఉన్నది అనే విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, రేవంత్ రెడ్డి గారు సీఎం అయితేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేసిన ఏది రిమూవ్ అయినటువంటి వర్కర్స్ మొత్తం కూడాను, అదేవిధంగా ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి ఇంకా ఇతర సిబ్బంది కూడా సీఎం కావాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము కృషి చేశాము. అదేవిధంగా మేము అనుకున్న విధానంలో మిమ్మల్ని సీఎంగా చూస్తున్నాము. అందుకు మేము సంతోషిస్తున్నాము. కానీ మీరు మా కోసం చేసినటువంటి ఆ జీవో, మా కోసం మీరు చేసినటువంటి ఆ పని, మంచి పని మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఒక జీవో జారీ చేశారు. కానీ సజ్జనార్ ఎండి అనే సజ్జనార్ గారు మమ్మల్ని ఉక్కు పాదంతో అణచివేస్తున్నారు. కాబట్టి సార్, ఒకసారి ఈ మీడియా ద్వారాగా మీరు ఈ విషయాలను తెలుసుకొని మా సమస్యను పరిష్కరిస్తారని మిమ్మల్ని కోరుతూ ప్రార్థిస్తున్నాము. ఈ మన సజ్జనార్ సార్ ఎండి, మేము చిన్న కార్మికులం, మాకు ఏళ్ళ సంది మేము బాధపడుతున్నాం. మా బాధ మీకు తెలుసు. మేము ఎన్నిసార్లు తిరుగుతున్నాము, మీకు ఇంత కూడా కనికర కనిపిస్తలేదు సార్. మేము పొట్ట చేత పట్టుకొని బతుకుతున్నాము. చిన్న పిల్లలు ఉంచుకోండి. మేము చిన్న పేచి పొరపాటు తప్పదనే జరగవచ్చు. దానికి క్షమించి ఏదో ఒకటి చేసి మా ఉద్యోగులు మాకు ఇస్తాయని మేము అనుకుంటున్నాం సార్. అయినా జీవో విడుదల అయినా కూడా ఉద్యోగులు ఇవ్వడం లేదు. దీనికి ప్రాబ్లం నాకు ఒకటే ప్రాబ్లం ఏమనిపిస్తుంది, ఏం చేయాలనుకుంటున్నాం సచిన సార్? చంపాలనుకుంటామా? అప్పుడు ముగ్గురు కూడా అక్కడ పొదలేసి చంపినట్టు అనుకుంటామా? డూప్లికేట్ అనుకుంటామా? డూప్లికేట్ మా ఒరిజినల్ కండక్టర్ కాదు, కలెక్టర్లో అది గమనించు. నువ్వు సీఎం చెప్పినా వినడం లేదు, రవాణా శాఖ మంత్రి చెప్పినా వినడం లేదు. అంత పెద్ద ఇది ఉందా నీకు? పద్ధతి మార్చుకో. లెక్కతో నాడు ప్రజల సమస్యతో నడుస్తున్నావు నువ్వు. ఇప్పుడు మేము ఓటు వేసినాము, ఎవరికి వేసినాము? ప్రజానాయకుడికి వేసినాము. ఎందుకు వేసినాము? మంచిగా చేస్తామని వేసినాము. ఇంతకుముందు ప్రభుత్వము ఇట్లా చేసి అట్లా అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇట్లా చేసిన అనుకో, సీఎం గారికి చాలా ఇది వస్తుంది, చెడ్డ పేరు తెస్తాడు. గమనించి సీఎం గారు కానీ మంత్రులు గమనించి ఇటువంటి విషయాన్ని బయటకి కాకుండా డైరెక్ట్గా మన ఎండి గారికి చెప్పి ఉద్యోగాలు ఇప్పించగలరని నేను ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి గారికి, మన మంత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే విషయం కూడా సీఎం గారి దృష్టి పోకపోతే పోయినా ఆ సీఎం గారు ఇట్లా పట్టించుకోవాలనుకో, ఇంకా సజ్జనార్ ఇంకా పిఎం అయిదేమో అనుకుంటున్నాము. సీఎం గారు పిఎం అయిదేమో కాలేడు, ఏం పీకాడు కూడా అంటున్నాను. ఎందుకన్నా బాధ నాకు తెలుసు. 4 ఏళ్ళ సేపు కష్టపడుతున్నా చిన్న పిల్లలతో. ఎందుకు తిరుగుతున్నా? నాకు ఇటువంటి అవకాశం రాలేదు. నేను మనం టికెట్ ఇష్యూ అవ్వలేదు సార్. కలెక్టర్ కేసు రాశాడు. ఇదే స్టార్ట్ మా శాలిబండి ఎర్రగా నేను పలకనామంటే డెవలప్ చేసిన. రష్ ఎట్లుంటుందో తెలుసా మీకు? 3 ఏళ్ళ కింద ఎట్లా ఉండే. అప్పుడు పిచ్చజావా సామజావా ముస్లిం ఏరియా అది. అంటే సరే ముందు గంటకు వచ్చినా వాళ్ళు దిగిపోరు. టికెట్ తీసుకునే వాళ్ళకి మంచిగా, టికెట్ తీసుకున్న వాళ్ళు దాంట్లో పట్టుకున్నావు కేసు రాసినారు. నువ్వు అమౌంట్ తీసుకున్నావు, టికెట్ వేయలేవు. తీసుకున్న వాళ్ళు ఏమో ఉన్నారు, పిచ్చజావని వాళ్ళు పిచ్చపోయారు. ఇది అన్నయ్యమాట సరే చెప్పిన ఆడుకోవడంగా చెకింగ్ వాళ్ళు వచ్చారు. ఏడికి శాలిబండ చందంకుటకు వచ్చారు, బండి తీసుకుని వచ్చారు. సార్ నేను చేయాలని, నన్ను రాయను కలెక్టర్ కేసు, నన్ను సంతకం పెట్టాను అంటే కూడా డిఎం గారికి ఫోన్ చేసి పిలిపించి డిఎం గారు దశరథను రా, నీకేం కేసు రాయాలని చెప్పి ఆడ నుంచి బస్సు మళ్ళీ ఇంకో ట్రిప్ చేయాలి. ఆ టైం అయిపోయింది. సార్ నేను ట్రిప్ కాలేదు, క్యాన్సిల్ చేయను, 12 కానీ 1 గంట కానీ చెప్పేసిన. ఎందుకంటే ప్రజల గురించి మనం నేను చేస్తా. పంత రాత్రికి అనుకుంటా నా చెవులవి ఖరాబ్ అయితే ఏమవుతున్నది, మళ్ళీ సెకండ్ ట్రిప్లు వస్తాయి 3 గంటలకు ఉంది నా డ్యూటీ చేసుకుంటా అంటే అట్లా కాదు, నీకేం కాదు డ్యూటీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కి రాను సార్ అని చెప్పి
గంట సేపు కూర్చున్నా సార్ నేను బయట ట్రై చేసిన నేను రానని చెప్పిన ఇక నా డ్యూటీ కూడా రాజీనామా చేస్తా చేసుకోకపోయినా బండి పెట్టించిన డ్రైవర్ చెప్పేసిన బండి అట్లా కూడా ఏం కాదని చెప్పి సంబంధించి తీసుకుపోండి ఏం కేసురా ఏం రా నేను ఉద్యమం నీకు ఇస్తామని చెప్పండి సార్ సరే అని నమ్ముకుని కూడా సార్ మా డిఎం కూడా నా కూడా మంచి రాసింది సార్ ఏం చేయన్నాడు చేసి కూర్చున్నాడు అలాంటి వ్యక్తి లేకనే ఈ వ్యక్తి కూడా చేస్తున్నాడు సరే మీకు ఇస్తా అంటున్నాడు రేపు రా మాపరా అంటూ మా పై పెడుతున్నాడు ఎందుకు సార్ ఇట్లా పద్ధతినా సార్ మేము మనుషులమే కదా నువ్వు కూడా ఇప్పుడు మా డిపార్ట్మెంట్ మనిషివే ఎండీవే అప్పుడు పోలీసులు ఉన్నావు కానీ ఇప్పుడు ఎండీవే సార్ మా తోడు సోదరులకు పెద్ద మాకు మీరు పెద్ద ఏమంటారు సార్ కాబట్టి మీకు మర్యాద ఇస్తున్నాం ఇప్పుడు చాలామంది చనిపోయారు మేము కూడా మాకు ఏం రిస్క్ వస్తున్నది ఉంటామో పోతామో తెలుసా అట్లా బాధలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇలాంటి మేము వస్తున్నామంటే నువ్వు అక్కడ మేము వచ్చే టైంలో నువ్వు ఉండకపోవడం కారణం మాకేందో మాకు అర్థం కావడం లేదు ఏమేమి దొంగలామా లేక నువ్వు దొంగవా నువ్వు ఎందుకన్నా చేస్తున్నావు చెప్పండి సార్ ఇది ఓకేనా నేను ఏమంటున్నా అంటే మీరు కనుక మా విషయాన్ని జోక్యం చేసుకొని సజ్జనార్ గారు నువ్వు ఎక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావో మాకు అవసరం మేము ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నా బస్ భవన్కి వచ్చినా ఉండవు పోయిన వారం 27 తారీఖు బస్ భవన్కి వచ్చినాం ఆడ పోలీసులు లేడు అంటారు ఇక్కడ వస్తే పోలీసులు అంటారు ఇంతమందికి లేదు మీకు అంటారు మేము ఎక్కడ పోయినా మాకు లేదంటే మరి మీకు ఎక్కడ ఉంది మాకు అటా ఆడడానికి మీరెవరు మేము లేదు నువ్వేరున్నావు చెప్పండి సార్ ఒకసారి అర్థం చేసుకోండి ప్రజా నాయకుడు ఎట్లయినావు నువ్వు ప్రజలతో అనుకున్న వ్యక్తినే నువ్వు కేర్ చేస్తున్నావు నువ్వు అలాంటి వ్యక్తికి నువ్వు వెండిపోటు వచ్చే సూచన నాకు కనిపిస్తుంది నువ్వు గిట్టంగా మా ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నువ్వు సీఎం గారికి తూట్లు పెడతావు ఆ సీఎం గారు మళ్ళీ ఓడిపోయి వచ్చే శాసనసభ ఇలాగే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి ఇది సీఎం గారు గ్రహించి మాకు తక్షణం నిర్ణయం తీసుకొని ఈ ఎండీ గారిని క్యాన్సిల్ చేసి మీరు లేకుండా సరే కొత్త ఎండీ గారిని సెలెక్ట్ చేసి మా సమస్యలు పరిష్కరించే వరకు మేము పోరాడుతూ ఉంటాం మా ఉద్యోగాలు మాకు ఇప్పించే ప్రయత్నం చేయాలి కానీ సీఎం గారిని పొన్నం ప్రభాకర్ గారికి సీతక్క గారికి అందరికీ నమస్కారం జోడించి నమస్కరిస్తున్నాను సార్